ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుందును. ఈ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. వారు అనగా మరి దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వారు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, దేవుణ్ణి మరి విసర్జించినటువంటి వారు, మరి వారు యుద్ధం చేస్తారు. కానీ ఈ దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి బిడ్డలు, ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మరి ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉంటున్నాడు, ఇశ్రాయేలును ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఆదరిస్తూ ఉంటున్నాడు, నడిపిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు మరి దేవునికి ప్రియమైనటువంటి ప్రజలు, ఇష్టమైనటువంటి ప్రజలు, పితరులతో చేసినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని అనేక రీతిలుగా మరి ప్రేమిస్తూ వారికి తోడుగా ఉంటున్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు వారి జీవితాలు మరి ఆనందమయంగా ఉంటున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి. ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి తిరస్కరించి వారి ఇష్టానుసారంగా వారు బ్రతికారో, వారు జీవించారో, వారికి కష్టాలు ఎదురయ్యాయి. అందుకే వారు బబులోని చెరలో వారు బందీలుగా ఉంటున్నారు. అయితే బబులోని చెరలో బందీలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను దేవుడు తిరిగి వాగ్దానం చేసినటువంటి భూమికి, వాగ్దానం చేసినటువంటి దేశానికి వారిని మరలా రప్పిస్తూ ఉంటున్నాడు. అందునిమిత్తము అనేక మందిని అనేక రకాలుగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తను మరి ఒక సాధనముగా మరి ఏర్పాటు చేసుకొని వాడుకుంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన శత్రువులతో యుద్ధము ఆయన చేస్తాడు. అది ఎలాంటి కష్టమైన, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి శోధనలైనా కూడా వాటన్నిటిని మన పక్షంన ఆయన పోరాటం చేస్తాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలు మనకు ఏది అవసరమో, ఏది మరి కావాలో ఆయనకి సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నాడు. అందుకే ఆయన వాగ్దానం చేసిన సదాకాలం నేను నీతో తోడుగా ఉందును. మరి దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువుల పైన మనకు విజయం. మరి దావీదు విషయంలో మనం గమనించినట్లయితే దావీదుకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధమని మరి విజయంగా మార్చాడు. ఎప్పుడైతే దావీదు మరి దేవునికి దూరంగా పోయాడో మరి దావీదుకి అపజయం ఎదురైనట్లుగా మనం చూస్తుంటున్నాం దావీదు యొక్క చరిత్రలో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా, అందుకే మనము దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుణ్ణి అనుసరించి దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించినప్పుడు దేవుడు మనల్ని కంటికి కనురెప్పవలే ఆయన కాచి కాపాడుతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.